ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దిన ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటులు నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. చీకటులు నడవడం ఎలా ఉంటుంది? భయం, అనిశ్చితి, తడబడటం. ఎప్పుడు పడిపోతామో తెలియదు, కానీ ఒక చిన్న వెలుగు వచ్చినా అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దారి కనిపిస్తుంది, భయం తగ్గిపోతుంది. దేవుడు నేనే లోకమునకు వెలుగు అని అంటున్నాడు. యేసు మన జీవితానికి వెలుగు. ఆయనను వెంబడిస్తే ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ దారిలో నడవాలో స్పష్టంగా అర్థమవుతుంది. వెంబడించుట అంటే ఏమిటి? ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఆయనను వెంట నడవడం. ఈరోజు ఒక విషయం ఎంచుకోండి. ఆ నిర్ణయంలో యేసును వెంబడించండి. ఆయనను అడగండి, ఆయన మీ ముందు నడుస్తాడు. ఆఖరి మాట, వెలుగు ఉన్న చోట దారి తప్పిపోదు. ఆమేన్.